आप देव सर्वोच्च पूज्य थे, सर्वमान्य सर्वत्र सत्य थे। निज पहचान करो ओ देवत्व जनों, जग कल्याण करो खिदमतगार बनो। ఓం శాంతి. ఈరోజు మురళి 3/10/2021 రివైజ్ రేట్ 31/3/88. $31,388 रिवाइज डेट। वाचा और कर्मना दोनों शक्तियों को जमा करने की ईश्वरीय स्कीम। వాచ మరియు కర్మన రెండు శక్తులు జమ చేసుకునే ईश्वरीय स्कीम। आज रूहानी क्षमा अपने रूहानी परवानों को देख रहे हैं। ఈ రోజు ఆత్మిక దీపము అయిన శివ్ బాబ్ దాదా, ఆత్మిక దీపమైన శివ్ బాబా తన ఆత్మిక దీప పురుగుల్ని చూస్తూ ఉన్నారు। चारों ओर के परवाने क्षमा के ऊपर फीदा अर्थात कुर्बान हो गए हैं। నలివేపులో ఉన్న దీప పురుగులైన పిల్లలు దీపము అయిన బాబా మీద బలి అయిపోయారు। कुर्बान व फीदा होने वाले अनेक परवाने हैं, लेकिन कुर्बान होने के बाद क्षमा के स्नेह में, क्षमा समान बनने में, कुर्बानी करने में नंबरवार हैं। బలిహారం అయితే అందరూ అనేక దీప పురుగులు అయ్యారు బలి అవ్వడం, కానీ బలి అయిన తరువాత దీపం యొక్క స్నేహంలో దీపంతో సమానంగా తయారవడం కోసం ఏమైనా బలి ఇవ్వడంలోని నంబర్ వారీగా ఉన్నారు। वास्तव में कुर्बान होते ही दिल के स्नेह के कारण, వాస్తవానికి బలిహారం అవ్వడమే ఎప్పుడవుతారంటే హృదయం యొక్క స్నేహం ఉన్నప్పుడు। दिल का स्नेह और स्नेह इसमें भी अंतर है। హృదయం యొక్క స్నేహం మామూలు స్నేహం, రెండింటికి తేడా ఉంది। स्नेह सभी का है, स्नेह के कारण कुर्बान हुए हैं। दिल के स्नेही बाप के दिल की बातों को और दिल की आशाओं को जानते भी हैं और पूर्ण करते हैं। హృదయం యొక్క స్నేహి ఒక రకం, ఇంకొక రకం స్నేహి। స్నేహిగా అయితే అందరూ అయ్యారు, స్నేహం ఉన్న కారణంగానే బలి అయ్యారు, కానీ హృదయం యొక్క స్నేహి కొంతమంది అయ్యారు। హృదయం యొక్క స్నేహి ఎవరైతే అయ్యారో వాళ్ళు బాబా హృదయంలో ఉన్న విషయాలను, బాబా హృదయంలో ఉన్న ఆశలను తెలుసుకుంటున్నారు కూడా, మరియు పూర్తి చేస్తున్నారు కూడా। దిల్ కే స్నేహి దిల్ కి ఆశయం పూర్ణ కర్నే వాలే హై। హృదయం యొక్క స్నేహి అయిన వాళ్ళు బాబా హృదయం యొక్క విషయాలను పూర్తి చేసేవారిగా ఉన్నారు, ఆశలను పూర్తి చేసేవారిగా ఉన్నారు। దిల్ కే స్నేహి అర్థాత్ जो बाप के दिल ने कहा वो बच्चों के दिल में समाया। హృదయం యొక్క స్నేహి పిల్లలు అంటే ఇంకెలా ఉన్నారు? బాబా హృదయం చెప్పింది అది పిల్లల హృదయంలో ఇముడ్చుకున్నారు। బాబా హృదయం నుండి చెప్పారు, పిల్లల హృదయంలో ఇముడ్చుకున్నారు, అది ధారణ చేశారు అనే విధంగా ఉంటున్నారు। और जो दिल में समाया वो कर्म में स्वतः ही होगा। ఎవరైతే హృదయంలో ఇముడ్చుకుంటున్నారో అది కర్మలో తప్పకుండా వస్తుంది, జ్ఞానాన్ని హృదయంలో ఇముడ్చుకున్నప్పుడు। स्नेही आत्माओं के कुछ दिल में समाता है, कुछ दिमाग में समाता है।
స్నేహి ఆత్మల హృదయంలో ఒకటి హృదయం యొక్క స్నేహి. హృదయం యొక్క స్నేహిలు ఎలా ఉంటున్నారు? హృదయంలో ఇమిడిపోతున్నాయి. బాబా హృదయం నుండి ఏది చెప్తున్నారు అది. కేవలం స్నేహి అయిన ఆత్మలది ఎలా ఉంటుంది? కొంత హృదయంలో ఇమిడుతుంది, కొంత బుద్ధిలో ఇమిడుతుంది. जो दिल में समाता है वो कर्म में लाते, जो दिमाग में समाता है उसमें सोच चलता है कि कर सकेंगे व नहीं, करना तो है, समय पर तो हो ही जाएगा, ऐसा सोच चलने के कारण सोच तक ही रह जाता है, कर्म तक नहीं होता है. ఎవరైతే హృదయంలో ఇమిడ్చుకుంటున్నారో విన్న మాటల్ని జ్ఞానాన్ని వాళ్ళు కర్మలో తీసుకొని వస్తున్నారు. ఎవరైతే బుద్ధి వరకే ధారణ చేస్తున్నారో తెలివితో అర్థం చేసుకుని అక్కడి వరకే అర్థమైంది అనే వరకే బుద్ధి వరకే ధారణ చేస్తున్నారు. హృదయం లోపలికి ఇమడటం లేదు, బుద్ధి వరకే ధారణ చేస్తున్నారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు. జ్ఞానము బుద్ధిలో పడిన తర్వాత ఇది చేయగలమా లేదా, చెయ్యాలి, సమయానికి అది చేసేస్తాంలే అని ఇలా ఆలోచనలు నడుస్తున్న కారణంగా ఆలోచనల వరకే జ్ఞానం ఉండిపోతుంది, కర్మలోకి రావడం లేదు. आज बाप दादा देख रहे थे कि कुर्बान जाने वाले तो सब ही है, अगर कुर्बान नहीं जाते तो ब्राह्मण नहीं कहलाते. ఈరోజు బాప్ దాదా చూస్తున్నారు, బలి అయ్యే పిల్లలు అయితే అందరూ అయి ఉన్నారు. ఒకవేళ బలి అవ్వకపోతే బ్రాహ్మణులు అని పిలువబడరు కూడా. लेकिन बाप के स्नेह के पीछे जो बाप ने कहा वो करने के लिए कुर्बानी करनी पड़ती, अर्थात अपनापन, चाहे अपनेपन में अभिमान हो व कमजोरी हो, दोनों का त्याग करना पड़ता है. इसको कहते हैं कुर्बानी. कुर्बानी होने वाले बहुत है, लेकिन कुर्बानी करने के लिए हिम्मत वाले नंबर वाले हैं. బాబా స్నేహం వెనుకతల అందరూ బలి అవ్వడం వల్ల బ్రాహ్మణులు అయ్యారు, కానీ బాబా స్నేహం వెనుక బాబా ఏదైతే చెప్తున్నారో మాటలు దాన్ని చెయ్యడం కోసము ఏదైతే మనము వదలాల్సి వస్తుందో, బలి ఇవ్వాల్సి వస్తుందో, నాది అనే భావనలో ఉంచుకున్నవి అవి అహంకారం కావచ్చు, బలహీనతలు కావచ్చు. నాది అని ఏదైతే పట్టుకొని కూర్చున్నామో బలహీనతలైన అహంకారమైన రెండింటిని కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. బాబా చెప్పే మాటలు కర్మలో చేయడం కోసం వీటిని బలి ఇవ్వాల్సి వస్తుంది. దీన్నే బలి అవ్వడము అంటారు. బలి ఇచ్చినప్పుడు బలి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఏ విషయాలు బలి ఇవ్వాలో అది ఇవ్వడానికి మాత్రం సాహసం అనేది నంబర్ వారీగా ఉంటుంది, అందరిలో ఒకలా లేదు. आज बाप दादा सिर्फ एक मास के रिजल्ट देख रहे थे. इसी सीजन में विशेष बाप दादा ने बाप समान बनने का भिन्न भिन्न रूप से कितनी बार इशारा दिया है, और बाप दादा के विशेष यही दिल की श्रेष्ठ आशा है. ఈరోజు బాప్ దాదా కేవలం ఒక నెల రోజుల యొక్క రిజల్ట్ చెక్ చేస్తూ ఉన్నారు. ఈ సీజన్లో విశేషంగా బాప్ దాదా బాప్ సమానంగా తయారవడానికి భిన్న భిన్న రూపాల్లో ఎన్ని సంజ్ఞలు ఇచ్చారు, ఎన్ని ఇషారా ఇచ్చారు మనకు. మరియు బాప్ దాదా విశేషంగా బాప్ దాదా యొక్క హృదయం యొక్క శ్రేష్టమైన ఆశ కూడా ఇదే. इतना खजाना मिला, वरदान मिले, वरदान के लिए भाग भाग कर आए. बाप को भी खुशी है कि बच्चे स्नेह से मिलने आते हैं, वरदान ले खुश होते हैं. लेकिन बाप के दिल की आश पूर्ण करने वाले कौन? ఇన్ని ఖజానాలు లభించాయి, మీకు వరదానాలు లభించాయి, వరదానాల కోసం పరుగు పరుగున వస్తున్నారు. బాబా కూడా ఖుషి అవుతుంది, పిల్లలు స్నేహంతో కలవడానికి వస్తున్నారు, వరదానాలు తీసుకొని ఖుషి అవుతున్నారు. కానీ బాబా హృదయం యొక్క ఆశలు పూర్తి చేసే వాళ్ళు ఎవరు ఇందులో ఎవరున్నారు అడుగుతున్నారు బాబా. జో బాప్నే సునాయే ఉస్కో కర్మే కహా తక్ లాయా. ఆశ పూర్తి చేయడం అంటే బాబా ఏది వినిపించారో అది కర్మలోకి ఎంతవరకు తీసుకొచ్చారో అడుగుతున్నారు బాబా. మనసా వాచా కర్మణ తీనోంకి రిజల్ట్ కహా తక్ సమజ్తే హో. మనసా వాచా కర్మణ మూడింటి రిజల్ట్ ఎంతవరకు వచ్చింది అనుకుంటున్నారు? शक्तिशाली मनसा संबंध संपर्क में कहाँ तक आई. शक्तिशाली मनसा, शक्तिशाली మనస స్థితి సంబంధ సంపర్కంలోని జ్ఞానము ఎంతవరకు తీసుకొచ్చారు? వినేటటువంటి జ్ఞానము హృదయంని ముచ్చుకోవటం అంటే కర్మలోకి వచ్చేస్తుంది అంటున్నారు బాబా. सिर्फ अपने आप बैठ मनन किया, ये स्वोन्नति के लिए बहुत अच्छा है और करना ही है, लेकिन जिन श्रेष्ठ आत्माओं की श्रेष्ठ मनसा अर्थात संकल्प
शक्तिशाली है, शुभ भावना शुभ कामना वाले हैं। मनसा शक्ति का दर्पण क्या है? కేవలం మీకోసం మీరు స్వ ఉన్నతి కోసం మననం చేసుకుంటున్నారు. చాలా మంచిదే. చేయాలి కూడా ఇది. కానీ శ్రేష్ఠ ఆత్మ లేక శ్రేష్ఠ మనసా స్థితి అంటే శక్తిశాలి సంకల్పాలు, శుభ భావన, శుభ కామన ఏదైతే ఉందో, మనసా శక్తి మనలో ఇది ఉంది అంటే దానికి దర్పణం ఏంటి? దాని గుర్తులేంటి? శక్తిశాలి మనస్సు ఉంది, శుభ భావన, శుభకామన ఉందంటే దర్పణ హే బోల్ और कर्म. మన లోపల ఉన్న మనసా స్థితిని చూపించే దర్పణం ఏంటి? మన మాటలు మరియు కర్మ. चाहे अज्ञानी आत्मा है चाहे ज्ञानी आत्मा है, दोनों के संबंध संपर्क में बोल और कर्म दर्पण है. అజ్ఞాని ఆత్మలైన జ్ఞాని ఆత్మలైన ఇద్దరి సంబంధ సంపర్కంలోని మాటలు మరియు కర్మ దర్పణంగా ఉంటాయి. బయట వాళ్ళైనా అంతే, వారి మనసా స్థితి ఎలా కనిపిస్తుంది వాళ్ళ మాటలు కర్మల ద్వారా. జ్ఞాని పిల్లలైనా అంతే. अगर बोल और कर्म शुभ भावना शुभ कामने वाले नहीं है तो मनसा शक्ति का प्रत्यक्ष रूप कैसे समझ में आएगा? ఒకవేళ మన మాటలు మరియు కర్మలు శుభ భావన శుభ కామనతో లేవు అనుకోండి, మనసా శక్తి యొక్క ప్రత్యక్ష స్వరూపం ఎలా అర్థమవుతుంది మనకు? जिसकी मनसा शक्तिशाली व शुभ है उनकी वाच और कर्मण स्वतः ही शक्तिशाली शुद्ध होगी, शुभ భావన वाली होगी. ఎవరి మనసా స్థితి శక్తిశాలిగా ఉంటుందో, శుభ భావనతో నిండి ఉంటుందో, వాళ్ళ మాటలు మరియు వాళ్ళ కర్మ కూడా స్వతహాగానే శక్తిశాలిగా శుద్ధంగా శుభ భావనతో ఉంటుంది. मनसा शक्तिशाली अर्थात याद की शक्ति भी श्रेष्ठ होगी, शक्तिशाली होगी, सहज योगी होंगे. सिर्फ सहज योगी भी नहीं लेकिन सहज कर्म योगी होंगे. మనసా శక్తిశాలి స్థితి అంటే ఏంటి? వాచా కర్మలో కూడా శక్తిశాలి స్థితి, శుభ భావన నిండి ఉంటాయి. అలాగే మనసా శక్తిశాలి స్థితి అంటే ఏంటి? వాళ్ళ యొక్క యోగం కూడా, స్మృతి కూడా శ్రేష్టంగా ఉంటుంది, శక్తిశాలిగా ఉంటుంది. వారి యోగము సహజ యోగిగా ఉంటారు. కేవలం సహజ యోగి కూడా కాదు, కానీ సహజ కర్మయోగిగా ఉంటారు. కర్మలలో కూడా యోగం మిస్ కాదు వాళ్ళని. बाप दादा ने एक याद को शक्तिशाली बनाने में मेजॉरिटी बच्चों का अटेंशन याद को सहज और निरंतर बनाने के लिए उमंग उत्साह है. आगे बढ़ भी रहे और बढ़ते ही रहेंगे क्योंकि बाप से स्नेह अच्छा है, इसलिए याद का अटेंशन अच्छा है और याद का आधार है ही स्नेह. బాప్ దాదా చూసారు, స్మృతిని శక్తిశాలిగా తయారు చేసుకోవటంలో మెజారిటీ పిల్లలు అటెన్షన్ పెడుతున్నారు. స్మృతి సహజంగా నిరంతరంగా తయారు చేసుకోవాలని ఉల్లాస ఉత్సాహాలు కూడా ఉంటున్నాయి. ముందుకు నడుస్తూ ఉంటారు కూడా. ఎందుకంటే బాబా పైన మంచి స్నేహం ఉంది పిల్లలకు. ఇస్లియే యాద్ కా అటెన్షన్ అచ్చా और యాద్ కా ఆధార్ హే హీ స్నేహ. అందుకే స్నేహం ఉన్న కారణంగా స్మృతి యొక్క అటెన్షన్ బాగా పెట్టుకుంటున్నారు. మరి స్మృతి కుదరటానికి ఆధారం కూడా ఏంటి? ఆ స్నేహమే, బాబా పైన ఉన్న స్నేహమే. बाप से ऋण करने में भी सब अच्छे हैं, कभी कभी थोड़ी आंख दिखाते भी है, वो भी तब जब आपस में थोड़ा बिगड़ते, फिर बाप को उल्हाना देते कि आप क्यों नहीं ठीक करते. బాబాతో ఆత్మిక సంభాషణ చేయడంలో కూడా స్నేహం ఎక్కడైతే ఉంటుందో యోగం కూడా ఈజీ అవుతుంది, అటెన్షన్ ఉంటుంది యోగం పైన. బాబాతో సంభాషణ చేయడంలో కూడా చాలా బాగా చేస్తున్నారు పిల్లలు. అప్పుడప్పుడు కొద్ది కళ్ళు ఎరగిస్తున్నారు కూడా బాబా పైన, అంటే ఫిర్యాదులు చేస్తున్నారు. ఎప్పుడైతే పరస్పరంలో కొద్దిగా ఏమైనా ఘర్షణ జరుగుతుందో, ఏదైనా పరిస్థితి వస్తుందో బాబాకు ఫిర్యాదు చేస్తున్నారు. బాబా మీరు ఎందుకు సరి చేయటం లేదు ఈ పరిస్థితిని, ఈ వ్యక్తిని అని ఫిర్యాదులు చేస్తూ మాట్లాడుతున్నారు. బాబా పైన అధికారం చూపిస్తున్నారు. फिर भी वो स्नेह भरी मोहब्बत की आंख కళ్ళు ఎర్రగించిన అది కూడా స్నేహంతో కూడిన ప్రేమతో కూడిన కళ్ళేలండి నా వైపు చూపిస్తున్నారు, అలాంటి ఫిర్యాదులు ఇస్తున్నారు అని చెప్తున్నారు బాబా. लेकिन जब संगठन में आते, कर्म में आते, कारोबार में आते, परिवार में आते तो संगठन में बोल अर्थात वाचा शक्ति इसमें व्यर्थ ज़्यादा दिखाई देता है. బాబాతో సంభాషణ చేయటం వరకు అది బాగానే ఉంది, మీరేం సంభాషణ చేయండి, ఫిర్యాదులు పెట్టండి. కానీ సంఘటనలో వచ్చినప్పుడు, అంటే కర్మలలో వచ్చినప్పుడు, కార్య వ్యవహారాల్లో వచ్చినప్పుడు, పరివారం యొక్క సంబంధంలో వచ్చినప్పుడు మాటలు చెక్ చేస్తే ఎలా ఉంది తెలుసా? వాచశక్తి ఇందులో వ్యర్థం ఎక్కువగా కనిపిస్తుంది.
మనసా శక్తి శక్తిశాలిగా ఉంటే వాచ దాని యొక్క దర్పణము అంటున్నారు బాబా. అయితే వాచాలో ఏం చూసారు, వ్యర్థం ఎక్కువ కనిపిస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు కాదు, సంఘటనలో వచ్చినప్పుడు. वाणी की शक्ति व्यर्थ जाने के कारण वाणी में जो बाप को प्रत्यक्ष करने का जौहर व शक्ति अनुभव करानी चाहिए वो कम होता है. వాచ శక్తి వ్యర్థమైన కారణంగా వాచ ద్వారా బాబాను ప్రత్యక్షం చేసేటటువంటి సేవ ఏదైతే చేయాలో, లేదా మాటలలో పద్దును జ్ఞానం, మనం చెప్పే జ్ఞానంలో పద్దును శక్తి ఇతరులకు ఏదైతే అనుభవం అవ్వాలో అది తక్కువే అవుతుంది. వాచా శక్తిలో వ్యర్థం ఉన్న కారణంగా మనం చెప్పే జ్ఞానంతో బాబా ప్రత్యక్షం అవటం లేదు. మనం చెప్పే జ్ఞానంలో పదును అనేది, శక్తి అనేది ఉండడం లేదు అని చెప్తున్నారు బాబా. బాతే అచ్చే వ్యక్తి ఓ దూసరి బాతే, మాటలు వినేవాళ్ళకి మంచిగా అనిపిస్తాయి, చాలా బాగా చెప్తున్నారని, అది వేరే విషయం. బాప్కి బాతే రిపీట్ కర్తే తో ఓ జరూర్ అచ్చి హోంగి, ఎందుకంటే మీ మాటలేం కాదు కదా, బాబా చెప్పే జ్ఞానాన్ని మీ మాటలతో రిపీట్ చేసి ఇతరులకు చెప్తున్నారు, నచ్చుతుంది ఎవరికైనా కానీ అది. लेकिन वाचा की शक्ति व्यर्थ जाने के कारण शक्ति जमा नहीं होती, इसलिए बाप को प्रत्यक्ष करने की आवाज़ बुलंद होने में अभी देरी हो रही है. కానీ జ్ఞానము చెప్పగలరు, చెప్పలేరని కాదు, కానీ వాళ్ళ వాచాశక్తి సంఘటనలో వచ్చినప్పుడు వ్యర్థం ఎక్కువగా ఉన్న కారణంగా వాచాలో ఏమైపోతుందంటే వాళ్ళ వాచాలో శక్తి అనేది జమ కావడం లేదు. అందుకే బాబాను ప్రత్యక్షం చేసే ధ్వని వ్యాపింపచేయడంలో ఇప్పుడు ఇంకా ఆలస్యం పడుతూ ఉంది అని చెప్తున్నారు బాబా. साधारण बोल जाता है, अलौकिक बोल हो, फरिश्तों के बोल हो, अभी इस पर अंडरलाइन करना. సాధారణమైన మాటలే ఎక్కువగా ఉంటున్నాయంట నోటి నుండి, మనం మాట్లాడే మాటలు అలౌకికమైన మాటలు, ఫరిస్తాలు మాట్లాడే మాటలు ఉండడం. ఇప్పుడు ఈ సంవత్సరం దీని మీద అండర్లైన్ చేయండి. మాటలలో వ్యర్థము, సాధారణమైన మాటలు తీసేసి అలౌకికమైన మాటలు, పరిస్థాల సమానమైన మాటలు ఉండాలి. जैसे ब्रह्मा बाप को देखा फरिश्तों के बोलते कम बोल और मधुर बोल, जिस बोल का फल निकले वो है यथार्थ बोल, और जिस बोल का कोई फल नहीं वो है వ్యర్థ. ఎలాగైతే బ్రహ్మ బాబాను చూసాం కదా, బాబాది కూడా మాట్లాడుతున్న పరిస్థాల మాటల్లా ఉండేది, తక్కువ మాటలు మరియు మధురమైన మాటలు ఉండేవి. అంటే ఏది బాబా మాట్లాడేవారో ఆ మాటల యొక్క ఫలము కనిపించేది, ఫలితము, అది యథార్థమైన మాటలు అంటారు. మనం మాట్లాడిన దానికి అర్థం ఉంది, ఫలితం ఉంది అంటే అది యథార్థమైన మాటలు. ఏ మాటలకైతే ఫలితం అనేది లేదు, ఊరికనే మాటలే అంటే అది వ్యర్థమైన మాటలు అంటారు. चाहे कारोबार का फल हो, कारोबार के लिए भी बोलना तो पड़ता है ना, वो भी लंबा नहीं करो. కార్య వ్యవహారాల కోసం కూడా మాట్లాడవలసి వస్తుంది. మీరు అందులో కూడా పొడుగ్గా మాట్లాడుకోకుండా చూడండి, ఎంత అవసరం అంతే, విస్తారంగా మాట్లాడకండి. ఒక పని, కార్య వ్యవహారాలంటే ఒక పని చేయడం కోసం మాటల్లో రావాల్సి వస్తున్నా అది కూడాను పొడుగ్గా లేకుండా చూసుకోండి అని చెప్తున్నారు బాబా. अभी शक्ति को जमा करना है, जैसे याद से मनसा की शक्ति जमा करते, साइलेंस में बैठते तो संकल्प शक्ति जमा करते, ऐसे वाणी की शक्ति भी जमा करो. ఇప్పుడు శక్తిని జమ చేసుకోవాలి మీరు వాచలో. ఎలాగైతే స్మృతి ద్వారా మనసా శక్తి జమ చేసుకుంటున్నారో, బాబా స్మృతి చేస్తూ సైలెన్స్లో కూర్చుంటూ సంకల్ప శక్తి జమ చేస్తున్నారు మీరు బాబా స్మృతిలో, అలాగే వాచ యొక్క శక్తి కూడా జమ చేసే ప్రయత్నం చేయండి. వ్యర్థం అనేది తీసుకురాకండి వాచలో. हंसी की बात सुनाते बाप दादा के वतन में सबके जमा की भंडारियां हैं. వ్యర్థమే కాదు, పొడుగా కూడా, విస్తారం కూడా లేకుండా చూసుకోండి. మాటల్లో తక్కువ మాటలు, మధురమైన మాటలు, ఇది మాటల మీద కూడా గమనిక పెట్టండి అంటున్నారు బాబా. నవ్వొచ్చే విషయం ఒకటి వినిపిస్తున్నారు. బాప్ దాదా వతనంలో అందరి జమ యొక్క బండారీలు చూస్తున్నారంట. ఆప్కే సేవా కేంద్ర में भी బండారియా అయినా బాప్కే వతన్ में बच्चों की బండారీ है. మీ సేవా కేంద్రంలో కూడా బండారీలు పెడుతూ ఉంటారు కదా, వతనంలో కూడా బాబా దగ్గర పిల్లలందరిది బండారీ బాక్సులు ఉన్నాయంట. हर एक सारे दिन में मनसा वाचा कर्मणा तीनों शक्तियाँ बचत कर जमा करते, वो है బండారీ. ఏంటి, ఒక్కొక్క పిల్లల బండారీలో మనస శక్తి, వాచ శక్తి, కర్మణ శక్తి, ఈ 3 శక్తులు ఎంతవరకు పొదుపు చేసి జమ చేస్తున్నారు అని ఆ బండారీ బాక్సులు చూస్తున్నారంట బాబా.
ఇక్కడైతే సెంటర్‌లో ఉండే బండారి బాక్స్ అంటే డబ్బులు జమ చేస్తారు కదా! బాబా యజ్ఞంలోని. కానీ బాబా వచనంలో చూస్తున్నదేంటి? మీ మనసా స్థితి, వాచా స్థితి, మరి కర్మణా స్థితి ఎలా ఉంది? ఎంత శక్తి జమ చేశారు మూడింట్లో. అది చూస్తూ ఉన్నారు బాబా. मनसा शक्ति कितनी जमा की, वाचा शक्ति, कर्मणा शक्ति कितनी जमा की, इसका सारा पोता मेल है। आप भी खर्चे और बचत का पोता मेल बेचते हो ना, तो बाप दादा ने ఈ జమాకి బండారియాं దేకి మీరు కూడా ఖర్చు పొదుపోయక లెక్కలు మధుబనికి రాసి పంపిస్తారు కదా. ప్రతి సెంటర్ది కూడా ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాము, ఎంత మిగిలింది అనేది మధుబనికి లెక్కలు రాసి పంపిస్తాం ప్రతి నెల. అలాగే ఈరోజు వతనంలో బాబా చూసే లెక్కలేంటి తెలుసా? మనసా శక్తి, వాచా శక్తి, కర్మణా శక్తి ఎంత జమ చేశారు ఈ లెక్క యొక్క ఖాతా చూస్తున్నారు. అలాంటి బండారీని చూశారు బాబా వతనంలో. तो क्या निकला होगा, जमा का खाता कितना निकला होगा, ప్రతి ఒక్కరిది జమా ఖాతా ఎంత వచ్చి ఉంటుంది. హర్ ఎక్ రిజల్ట్ తో అప్ని అప్ని హే, ఎవరి రిజల్ట్ వాళ్ళదే భిన్నంగా ఉంది అని చెప్తున్నారు బాబా. బండారియా భరీ హుయి తో బహుత్ థీ లేకిన్ చిల్లర్ జ్యాదా థీ. బండారి నింపడం నింపేశారంట చాలా మంది పిల్లలు. మనసా శక్తి, వాచా శక్తి, కర్మణా శక్తి బాబా చెక్ చేస్తే నిండి ఉన్నాయంట బండారీలు, కానీ చిల్లర ఎక్కువ ఉందంట. छोटे बच्चे भंडारे में चिल्लर जमा करते तो भंडारी कितनी भारी हो जाती हैं. तो वाचा के रिजल्ट में विशेष ये ज़्यादा देखा. చిన్న పిల్లలకి మనం బండారీ బాక్స్ ఇస్తే అందులోని చిల్లరే నింపుతారు కదా, బరువు అయిపోతుందని. హుండీ అనండి లేదా బండారీ అనండి, కిడ్ కిడ్ బ్యాంక్ పెట్టుకుంటారు కదా, కిడ్డీ బ్యాంక్, అందులోని చిల్లర నింపుతారు పిల్లలు ఎక్కువగా. రూపాయి, 2 రూపాయలు కాయిన్స్ ఎక్కువగా వేస్తారు, బరువు అయిపోతుందని. లెక్క పెడితే దాని వాల్యూ ఏమి ఎక్కువ ఉండదన్నమాట. అలాగేంటంటే బండారీలు చెక్ చేస్తే బాబా ప్రతి ఒక్క పిల్లలది వాచా శక్తిది రిజల్ట్ చూసేటప్పుడు చిల్లరే ఎక్కువ కనిపిస్తుందంట బాబాకు. जैसे याद के ऊपर अटेंशन है वैसे वाचा के ऊपर इतना अटेंशन नहीं है. వాచా అనే డిబ్బీలో బండారీలో చూస్తే ఏముంది పిల్లలది, చిల్లర ఎక్కువగా ఉంది అంటున్నారు బాబా. ఎందుకంటే బాబా స్మృతి పైన, మనసా శక్తి పైన అంత అటెన్షన్ పెడుతున్నారు, అంత వాచా పైన అటెన్షన్ పెట్టట్లేదు పిల్లలు అని చెప్తున్నారు బాబా. तो इस वर्ष वाचा और कर्मणा इन दोनों शक्तियों को जमा करने की స్కీమ్ యోజన बनाओ. కాబట్టి ఈ సంవత్సరంలో వాచ మరియు కర్మణ ఈ 2 శక్తులు జమ చేసేటటువంటి స్కీమ్ తయారు చేయండి. కర్మణాలో కూడా ఒక పని 10 సార్లు మళ్ళీ చేసే పని రాకుండా ఒక పనిని ఒకసారితో మంచిగా జరిగేలాగా చేయాలి మనం. పాడవుతుంది మళ్ళీ చేస్తాం, పాడవుతుంది మళ్ళీ చేస్తాం, అలా రాకూడదు. అలా గమనిక పెట్టి చేయాలి కర్మణాలో కూడా. जैसे गवर्नमेंट भी भिन्न भिन्न विधि से बचत की स्कीम बनाते हैं, ऐसे इसमें मूल मनसा है, ये तो सब जानते हैं. लेकिन मनसा के साथ साथ विशेष वाचा और कर्मणा ये संबंध संपर्क में स्पष्ट दिखाई देती हैं. ఎలాగైతే గవర్నమెంట్ కూడా రకరకాల విధి ఉపయోగించి పొదుపు యొక్క స్కీమ్ని తయారు చేస్తూ ఉంటుందో, పొదుపు యొక్క యోజన అనేది, అలాగే ముఖ్యమైనది మనసా శక్తి అనేది అందరికీ తెలుసు. కానీ మనసాతో పాటు విశేషంగా వాచ మరియు కర్మణ. కర్మణ అంటే వాచ మరియు కర్మణ ఇవేంటి, సంబంధ సంపర్కంలో స్పష్టంగా కనిపిస్తాయి. వీటిని జమ చేసే స్కీమ్ తయారు చేసుకోండి. మనసా ఫిర్ బి గుప్తే లేకిన్ ఏ ప్రత్యక్ష దిగాయి దేని వల్ల. మనసా శక్తి అనేది గుప్తంగా ఉంటుంది, ఎవరిది వాళ్ళది లోపలే, అంత తొందరగా బయటకి రాదు. కానీ వాచ మరియు కర్మణ అనేది ప్రత్యక్షంగా కనిపించే విషయాలే ఉన్నాయి. बोल में जमा करने का साधन है कम बोलो और मीठा बोलो, स्वमान से बोलो. మాటలు అనే దానిలో, వాచ అనే దానిలో శక్తి జమ కావాలంటే దానికి సాధనం ఏంటి? తక్కువ మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, స్వమానంలో ఉంటూ మాట్లాడండి. తక్కువ మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, స్వమానంలో ఉంటూ మాట్లాడండి. जैसे ब्रह्मा बाप ने छोटे अथवा बड़ों को स्वमान के बोल से अपना बनाया, ఎలాగైతే బ్రహ్మ బాబా కూడా తన ఎదురుగా చిన్నవాళ్ళు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా స్వమానంలో ఉండి మాట్లాడడం వలన తన వారిగా తయారు చేసుకున్నారు. బాబాని చూసి అందరికీ మా వారు, నా బాబా అని అనిపించేది. ఎందుకు? బాబా స్వమానంలో ఉండి మాట్లాడేవారు కనుక.
इस विधि से जितना आगे बढ़ेंगे उतना విజయమాల జల్దీ తయారు होगी. మీరు కూడా స్వమానంలో ఉండి మాట్లాడడము అనే విధిని ఉపయోగించి ముందుకెంత వెళ్తే అంత విజయమాల తొందరగా తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. तो इस वर्ष क्या करना है, सेवा के साथ विशेष శక్తిని జమా करते हुए సేవ करनी है. కాబట్టి ఈ సంవత్సరం ఏం చేయాలి, విశేషంగా సేవతో పాటు ఈ 3 శక్తులు జమ చేసుకుంటూ సేవ చేయాలి అని చెప్తున్నారు బాబా. सेवा के प्लान्स तो सभी ने अच्छे से अच्छे बनाए और अभी तक जो प्लान प्रमाण सेवा कर रहे चारों वो चाहे भारत में चाहे विदेश में अच्छी कर भी रहे और करने वाले भी है. సేవా ప్లాన్లు అతి మంచిగా తయారు చేశారు. ఇప్పటి వరకు ప్లాన్ అనుసారం సేవ చేస్తున్నారు. భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ బాగా చేస్తూ ఉంటారు కూడా. जैसे सेवा में एक दूसरे से अच्छे रिजल्ट निकालने की शुभ भावना से आगे बढ़ रहे, इस सेवा में संगठित रूप में सदा संतुष्ट रहने और संतुष्ट करने का विशेष संकल्प ये भी सदा साथ साथ रहे, क्योंकि एक ही समय 3 प्रकार की सेवा साथ साथ होती है. ఎలాగైతే సేవలో ఒకరి నుండి ఒకరు అతి మంచి రిజల్ట్ ఒకరికన్నా ఒకరు తీసుకురావడానికి శుభ భావనతో ముందుకు వెళ్తున్నారు, అలాగే సేవలో సంఘటిత రూపంలో సదా సంతుష్టంగా ఉండేటటువంటి మరియు సంతుష్టపరిచేటటువంటి విశేష సంకల్పం ఇది కూడా సదా తోడుగా ఉండాలి. ఒకరికి మించి ఒకరు సేవలో మంచి రిజల్ట్ చూపించాలని ఎలా చేస్తున్నారు సేవ, దాంతోపాటు సంఘటనలో సదా సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టపరిచే రిజల్ట్ కూడా చూపించాలి అనేది ఇది విశేష సంకల్పం పెట్టుకోండి. ఎందుకంటే ఒకే సమయంలో 3 రకాలైన సేవ తోడుగా జరుగుతుంది కదా. एक अपनी संतुष्टता ये है स्व की सेवा, दूसरे संगठन में संतुष्टता ये है परिवार की सेवा, तीसरी भाषा द्वारा व किसी भी विधि द्वारा विश्व के आत्माओं की सेवा. एक ही समय पर 3 सेवा होती हैं. ఒకటి మనకి సంతుష్టత కలగడం, ఇది స్వయం సేవ. మనం చేసే సేవలో 3 జరుగుతూ ఉంటాయి. ఒకటి స్వయానికి సంతుష్టత, స్వయం సేవ. రెండోది సంఘటనలో వచ్చే వాళ్ళు సంతుష్టులు కావడం, ఇది పరివారానికి సేవ అవుతుంది, ఎదుటి వాళ్ళు మనం సంతుష్టపరిచినప్పుడు. మూడోది మనం మాట్లాడే భాష ద్వారా వాచ ద్వారా ఏ విధి ద్వారా అయినా విశ్వ ఆత్మలకు సేవ చేయడం, విశ్వ సేవ అవుతుంది. ఒకే సమయంలో 3 సేవలు జరుగుతూ ఉంటాయి. కోయి भी ప్రోగ్రామ్ बनाते तो उसमें तीनों సేవ समाई हुई. మీరు ఏదైనా ప్రోగ్రామ్ తయారు చేసినా ఈ 3 సేవలు దానిలో ఇమిడి ఉంటాయి. जैसे विश्व के सेवा के रिजल्ट व विधि अटेंशन में रखते हो, ऐसे दोनों सेवा स्व और संगठन की तीनों ही निर्विघ्न हो, तब कहेंगे सेवा की नंबर 1 सफलता. ఎలాగైతే విశ్వ సేవ యొక్క రిజల్ట్ ఎలా వచ్చింది, ఆత్మలకు మనం జ్ఞానం వినిపిస్తే దాని రిజల్ట్ ఎంతవరకు వస్తుందని దాని మీద అటెన్షన్ పెడతారో, అలాగే స్వయం యొక్క మరియు సంఘటన యొక్క సంతుష్టత ఇది కూడా యాడ్ చేయండి. ఈ 3 నిర్విఘ్నంగా ఉండాలి. విశ్వాత్మల సేవ రిజల్ట్ బాగుండాలి, సందేశం యొక్క ప్రభావం పడాలి, తర్వాత స్వసంతుష్టత, సంఘటనల సంతుష్టత, ఈ 3 కూడా నిర్విఘ్నంగా ఉండేలాగా మీరు గమనిక పెడితే అప్పుడే ఆ సేవలో నంబర్ 1 సఫలత వస్తుంది. तीनों सफलता साथ होना ही నంబర్ లేనా. 3 రూపాలలో కూడా సఫలత తోడుగా వచ్చినప్పుడే మీరు నంబర్ తీసుకుంటారు. उस वर्ष तीनों सेवाओं में सफलता साथ साथ हो ये నగాడా బజే. ఈ సంవత్సరం 3 సేవల్లో సఫలత తోడుగా రావాలి. ఈ అప్పుడే నగారా मोगुतुंदी. अगर एक कोने में नगाड़ा बजता है तो कुंभकर्णों के कानों तक नहीं पहुंचता है. ఒక మూలే నగారా మోగితే కుంభకర్ణం లాంటి వాళ్ళ చెవికి అది ఆనదు, చెవికి వినపడదు. जब चारों ओर ये नगाड़ा बजेगा तब सभी कुंभकर्ण जागेंगे. 4 మూలాల నుండి ఇలాంటి నగాడా మోగినప్పుడు కుంభకర్ణం లాంటి వాళ్ళు మేల్కుంటారు అని చెప్తున్నారు బాబా. అవి एक जागता है तो दूसरा होता है, दूसरा सोता है, दूसरा जागता है तो तीसरा सोता है. थोड़ा जागते भी है तो अच्छा करके फिर सो जाते हैं. ఇప్పుడు ఎలా ఉందంటే మీరు చేసే ప్రత్యక్షత, మీరు చేసే సేవలోని ఒకరు మేల్కుంటే ఇంకోరు పడుకుంటున్నారంట, రెండో వాళ్ళు మేల్కుంటే మూడో వాళ్ళు పడుకుంటున్నారంట. కొంచెం మేల్కున్నా కూడా కొంతమంది మంచిది చాలా బాగుంది అంటున్నారు, మళ్ళీ నిద్రపోతున్నారు అని చెప్తున్నారు బాబా. लेकिन जग जाए और
मन से అహో ప్రభు కహే और ముక్తి का వర్ష లేవే తబ్ సమాప్తి హో. కానీ మీరు మాటలతో చెప్పిన వెంటనే వాళ్ళు మేల్కొని వాళ్ళ నోటి నుండి మనసు నుండి ఓహో ప్రభు మీరు వచ్చేసారా అనే మాట అనాలి. అప్పుడే ముక్తి యొక్క వారసత్వం వాళ్ళు తీసుకుంటారు. సమాప్తి కూడా జరుగుతుంది, ఆట యొక్క సమాప్తి కూడా. మీ మాటలు వినగానే వారి మనసు నుండి వారి నోటి నుండి ఆ మాట రావాలి. ఓహో ప్రభు నీ లీల వచ్చేసారు మీరు సృష్టి పైన అని గుర్తుపెట్టాలి. ముక్తి యొక్క వారసత్వం తీసేసుకోవాలి బాబా నుండి. అప్పుడు సమాప్తి రోజులు వచ్చేసినట్టు అని చెప్తున్నారు బాబా. జాగెంగే తప్ తో ముక్తి కా వర్ష లేంగే తో సమझा क्या करना है. వాళ్ళు మన మాటలు విని జ్ఞానం విని మేలుకుంటే కదా ముక్తి యొక్క వారసత్వం తీసుకోగలరు. కాబట్టి అర్థమైందా ఏం చెయ్యాలనేది. ఏక్ దోకే సహయోగి బను దూసరేకి బచావ్ మీ అప్నా బచావ్ అర్థాత్ బచత్ హో జాయేగి. ఒకరికొకరు సహయోగిగా తయారవ్వండి. ఇతరుల రక్షణ కలిగించడం, ఇతరులకు రక్షణ కలిగించడంలోనే మీ రక్షణ మరియు మీ పొదుపు అనేది ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఇతరులకు కూడా మీరు సంపాదన కలిగించినప్పుడు మీకు కూడా పొదుపు అనేది జమ అనేది జరుగుతుంది. सेवा के प्लान में जितना संपर्क में समीप लाओ उतना सेवा की प्रत्यक्ष रिजल्ट दिखाई देगी. సేవ యొక్క ప్లాన్లో ఎంతైతే ఎంతమందిని మీరు సంపర్కంలో సమీపంగా తీసుకొస్తారు మీ మాటలు వినడం ద్వారా, ఇది సేవా ప్రత్యక్షత యొక్క రిజల్ట్ కనిపిస్తుంది దీనిలో. संदेश देने की सेवा तो करते आए हो, करते रहना, लेकिन विशेष इस वर्ष सिर्फ संदेश नहीं देना, सहयोगी बनाना अर्थात संपर्क में समीप लाना है. మీరు మాటలు జ్ఞానము చెప్పి సందేశం ఇచ్చే సేవ అయితే చేస్తూ ఉన్నారు, చెయ్యాలి కూడా. కానీ విశేషంగా ఈ సంవత్సరం సందేశం ఇవ్వడం ఒక్కటే కాదు మీ నోటితో, కానీ అది వినేవాళ్ళు సహయోగి అయిపోవాలి. అంటే సంపర్కంలో సమీపానికి రావాలి, బాబా సంబంధంలో సంస్థ యొక్క సమీపానికి రావాలి వాడు. सिर्फ फॉर्म भरा दिया ये तो चलता रहता है, लेकिन इस वर्ष आगे बढ़ो. फॉर्म भरा लेकिन फॉर्म भरने तक नहीं छोड़ दो, संबंध में लाना है. కేవలం ఫామ్ నింపించాం, 2 మాటలు చెప్పాం కాదు, దానికన్నా ఇంకా ముందుకు నడిపించండి, సంబంధంలోకి తీసుకుని రండి వాళ్ళని బాబా సంబంధంలోకి. జైసే వ్యక్తి వైసే సంపర్క్ మే లానే కే ప్లాన్స్ బనావో. ఎలాంటి వ్యక్తుల వాళ్ళు ఆ రకంగా వాళ్ళని సంబంధంలో తెచ్చే ప్లాన్స్ తయారు చేయండి అన్నారు బాబా. चाहे छोटे छोटे प्रोग्राम करो लेकिन लक्ष्य ये रखो, सहयोगी सिर्फ 1 घंटे के लिए व फॉर्म भरने के समय तक के लिए नहीं बनाना है, लेकिन सहयोग द्वारा उसको समीप लाना है. చిన్న చిన్న ప్రోగ్రాములు తయారు చేస్తూ ఉండండి, కానీ లక్ష్యం అయితే ఇది పెట్టుకోండి. చిన్న చిన్న ప్రోగ్రామ్ అయినా కానీ అందులో వచ్చేవాళ్ళు సహయోగి అయిపోవాలి. కేవలం 1 గంట కోసం ఫామ్ నింపే వరకు సహయోగి అవడం కాదు, కానీ సహయోగం ద్వారా సమీపానికి తేవాలి వాళ్ళని, సంస్థ సమీపానికి, బాబా సమీపానికి. సంపర్కమే సంబంధమే లావో. సంపర్కంలో సంబంధంలో ఉండేలాగైనా తీసుకునండి. పూర్తి బాబా బిడ్డ అయిపోకపోయినా సంపర్కంలో అయినా ఉండాలి. తో ఆగే చల్ సేవా का रूप परिवर्तन होगा. ముందు ముందు సేవ యొక్క రూపం పరివర్తన అవుతుంది. आपको अपने लिए नहीं करना पड़ेगा, आपकी तरफ से संबंध में आने वाले बोलेंगे, आपको सिर्फ आशीर्वाद और दृष्टि देनी पड़ेगी. సేవలో మార్పు రావాలి అంటే రాను రాను మీకోసం మీరు చెప్పుకునే అవసరం రాకూడదు. మీ వైపున సంబంధంలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు జ్ఞానం చెప్పి సంబంధంలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మన సంస్థ కోసం మీకోసం మీరున్న సంస్థ కోసం మాట్లాడాలి. మీరు కేవలం ఆశీర్వాదాలు దృష్టి ఇవ్వాలి అంతే, ఆ స్టేజ్ రావాలి. जैसे आजकल शंकराचार्य को कुर्सी पर बिठाते हैं, वैसे आपको पोजी की कुर्सी पर बिठाएंगे. चांदी की नहीं, धरनी तैयार करने वाले निमित्त बनेंगे और आपको सिर्फ दृष्टि से बीज डालना है, 2 आशीर्वाद के बोलना है, तब तक प्रत्यक्षता होगी. బాబా చెప్తున్నారు ఎలాగైతే ఈ రోజుల్లో శంకరాచార్యులు చూడండి కుర్చీ మీద కూర్చోపెడతారు వాళ్ళని, అలాగే మిమ్మల్ని కూడా పూజ్యులు అని కుర్చీ మీద కూర్చోపెడతారు. మీరు కేవలం దృష్టి ఇవ్వడమే. వెండి సింహాసనం కాదులేండి, కానీ అక్కడ సింహాసనం మీద కూర్చోపెట్టడం అంటే అర్థం కుర్చీయో సింహాసనం అని కాదు, కానీ సంస్థ పరిచయం మీరు ఇచ్చే అవసరం లేకుండా వాళ్ళు ఇస్తారు. బాబా పరిచయం, మీ పరిచయం, సంస్థ పరిచయం, మీరు కేవలం వాళ్ళందరికీ ఆశీర్వాదాల యొక్క 2 మాటలు మరి దృష్టి ఇవ్వడమే. అలాంటి సేవ ఇప్పుడు జరగాలి. ధరణి తయారు చేసేటటువంటి నిమిత్తము అవుతారు వాళ్ళే. మీరు కేవలం దృష్టితో బీజం వేయాలంతే. 2 ఆశీర్వాదాల యొక్క మాటలు మాట్లాడండి చాలు, ప్రత్యక్షత జరుగుతుంది.
आप में बाप दिखाई देगा और बाप की दृष्टि बाप के स्नेह की अनुभूति लेते ही प्रत्यक्षता के नारे लगने शुरू हो जाएंगे. కేవలం మీలో బాబాను చూస్తారు వాళ్ళంతే. మీ దృష్టిలో బాబా దృష్టి బాబా స్నేహం యొక్క అనుభూతి వాడికి కలగగానే ప్రత్యక్షత యొక్క నారా పలకడం ప్రారంభిస్తారు. अभी सेवा की गोल्डन जुबली तो पूरी कर ली, अभी सेवा और सेवा करेंगे और आप देख देख हर्षित होते रहेंगे. जैसे पोप क्या करता है, సేవ యొక్క గోల్డెన్ జూబ్లీ పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మీరు తయారు చేసిన ఆత్మలు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేవ చేస్తారు, మీరు చూస్తూ చూస్తూ హర్షితులు అవుతూ ఉంటారు. అలా తయారు కావాలి. ఎలాగైతే పోప్ ఉన్నారు, క్రిస్టియన్ పోప్ ఏం చేస్తూ ఉంటారు, इतनी बड़ी सभा के बीच दृष्टि दे आशीर्वाद के बोल बोलते लंबा चौड़ा भाषण करने वाले दूसरे निमित्त बनेंगे. ఎలాగైతే పోప్ ఉన్నారనుకోండి, పెద్ద సభ మధ్య కూడా దృష్టి ఇచ్చి ఆశీర్వాదం యొక్క రెండు మాటలే మాట్లాడతారు. అతడు చాలా పొడుగు వెడల్పులో ఉపన్యాసం ఇవ్వడానికి ఇంకా వేరే వాళ్ళ నిమిత్తమై ఉంటారనమాట. आप कहो कि हमें बाप ने सुनाया है, उसके बदले दूसरे कहेंगे इन्होंने जो सुनाया वो बाप का है और कोई है ही नहीं. तो धीरे धीरे ऐसे हैंड्स तैयार होंगे. మీరు మాట్లాడారనుకోండి, మీరు జ్ఞానం చెప్తే ఏం చెప్తారు, మాకు బాబా ఇలా వినిపించారు అని మీరు చెప్తారు. అదే ఇప్పుడు సేవ ఎలా ఉండాలంటే మీ బదులు మీ దగ్గర తెలుసుకున్న వాళ్ళు చెప్పాలి. ఏమని, వీళ్ళు ఏదైతే జ్ఞానం మనకు వినిపించారో వారికి బాబా భగవంతుడు వినిపించారు ఈ విషయాలు, ఇంకెవరో చెప్పిన మాటలు కాదు అని ఇలా వాళ్ళు చెప్పాలి. మీరు కూర్చొని దృష్టి ఇవ్వాలంతే. అలాంటి రోజులు రావాలి ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. నెమ్మది నెమ్మదిగా అలాంటి హ్యాండ్స్ తయారవుతారు కూడా అని చెప్తున్నారు బాబా. जैसे सेवा केंद्र संभालने के लिए हैंड्स तैयार हुए हैं ना, ऐसे स्टेज पर आपकी तरफ से दूसरे बोलने वाले अनुभव करके बोलने वाले निकलेंगे. ఎలాగైతే సేవా కేంద్రాన్ని సంభాలించడానికి హ్యాండ్స్ అయ్యారు కదా, అలాగే స్టేజ్ పైన మీ వైపు నుండి మాట్లాడే వాళ్ళు, అనుభవం చేసి మాట్లాడే వాళ్ళు, వేరే వాళ్ళు తయారవ్వాలి. सिर्फ महिमा करने वाले नहीं, ज्ञान की गुह्य पॉइंट को स्पष्ट करने वाले, परमात्मा ज्ञान को सिद्ध करने वाले ऐसे निमित्त बनेंगे. కేవలం మీ మహిమ చేసి చెప్పేవాళ్ళే కాదు, జ్ఞానం అంటే బాబా మహిమ సంస్థ యొక్క మహిమే కేవలం చెప్పడం కాదు, కానీ ఇందులో ఉన్న జ్ఞానం యొక్క గుహ్యపైన పాయింట్ని కూడా స్పష్టం చేసి చెప్పే హ్యాండ్స్ తయారవ్వాలి. మీరు చెప్పే అవసరం లేకుండా మీ తరపున వాళ్ళు చెప్పాలి, పరమాత్మ జ్ఞానాన్ని నిరూపించాలి వాళ్ళు. అలాంటి నిమిత్తమైన హ్యాండ్స్ తయారవుతారు అని చెప్తున్నారు బాబా. लेकिन उसके लिए ऐसे ऐसे लोगों को स्नेही सहयोगी और संपर्क में लाते संबंध में लाओ. కానీ దానికోసం ఇలాంటి వ్యక్తులను స్నేహి సహయోగిగా చేసుకొని సంపర్కంలో తీసుకొస్తూ సంబంధంలో తీసుకొని రండి. అలా అలా వాళ్ళు సంబంధాలు వస్తూ మీకోసం చెప్పే హ్యాండ్స్గా తయారవ్వాలి. इस सारे कार्यक्रम का लक्ष्य ये है कि ऐसे सहयोगी बनाओ जो स्वयं आप माइक बन जाओ और वो माइक बन जाए. ఈ కార్యక్రమం మనం చేసాము అంటే గోల్డెన్ జూబ్లీ, దీని యొక్క లక్ష్యమే ఏంటంటే మీరు మీ దగ్గర వినే వాళ్ళని ఎలాంటి సహయోగిగా తయారు చేయాలి అంటే మీరు స్వయం మైట్ అయి కూర్చుంటే వాళ్ళు మైక్ అయి చెప్పాలి. అలాంటి వాళ్ళని తయారు చేయాలి. इस वर्ष के सहयोग की सेवा का लक्ष्य माइक तैयार करने जो अनुभव के आधार से आपके या बाप के ज्ञान को प्रत्यक्ष करे. కాబట్టి ఈ సంవత్సరం సహయోగం యొక్క సేవ దీనిలో లక్ష్యం ఏం పెట్టుకోవాలి, మైక్ తయారవ్వాలి. వారి అనుభవం ఆధారంతో బాబా యొక్క జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయాలి వాళ్ళు. जिनका प्रभाव स्वतः ही औरों के ऊपर सहज पड़ता है, ऐसे మైక్ తయారు కర. అది కూడా వాళ్ళ ఒక పోస్ట్ పొజిషన్లో ఉన్నవారు అనుకోండి, వాళ్ళు చెప్తే ఇతరుల మీద ప్రభావం పడుతుంది. అలాంటి మైక్స్ని తయారు చేయండి, వాళ్ళనే మైక్ అంటారు. समझा. सेवा का उद्देश्य क्या है, इतने जो प्रोग्राम बनाए उसका मक्खन क्या निकलेगा. కాబట్టి సేవ యొక్క ఉద్దేశం ఏంటి, ఇన్ని ప్రోగ్రామ్స్ ఏవైతే తయారు చేశారో ఈ ప్రోగ్రామ్స్ యొక్క వెన్న ఏంటి వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ నుండి అడుగుతున్నారు బాబా. రిజల్ట్ खूब सेवा करो, लेकिन इस वर्ष संदेश के साथ साथ यही ऐड करो. బాగా సేవ చేయండి కాదనట్లేదు బాబా, కానీ ఈ సంవత్సరం సందేశం ఇచ్చే సేవతో పాటు ఇది యాడ్ చేయండి. సందేశంలో ఎవరైతే కొంచెం అంటే పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నారో సమీపానికి తెండి, సంబంధంలో తెండి, వాళ్ళ నోటితో వాళ్ళు బాబా జ్ఞానం చెప్పేలా తయారు చేయండి, మైక్స్ని తయారు చేయండి అన్నారు బాబా.
ऐसे नहीं एक प्रोग्राम किया फिर दूसरा ऊपर से किया तीसरा ऊपर से किया और पहले वाले वहाँ ही रह गए तीसरे आ गए, ये भी जमा की शक्ति प्रयोग में लानी पड़ेगी. ఇలా ఉండకూడదు. ఒక ప్రోగ్రామ్ చేసాము దానిపైన ఇంకో ప్రోగ్రాము మూడో ప్రోగ్రాము ఇంకో ప్రోగ్రామ్ మీద ప్రోగ్రామ్ చేసేస్తున్నాం కానీ మొదటి ప్రోగ్రాంలో ఎవరు వచ్చారో వాళ్ళు అక్కడికక్కడే ఉండిపోయారు. అలా ఉండకూడదు అంటున్నారు బాబా. ఒక ప్రోగ్రామ్ ఏంటంటే దాని వెనుక అందులో అటెండ్ అయిన వాళ్ళందరినీ ఫాలో అప్ చేస్తూ సంబంధంలో తేవాలి. ఈ విధంగా జమాశక్తి ప్రయోగంలో తీసుకొని రండి అంటున్నారు బాబా. हर प्रोग्राम से जमा करते जाओ, लास्ट में ऐसे संबंध संपर्क वालों की माला बन जाए. समझा बाकी क्या रहा मिलने का प्रोग्राम. ప్రతి ప్రోగ్రాంలోని కూడా జమ చేస్తూ వెళ్ళండి. ఒక ప్రోగ్రామ్ అయ్యాక ఎంతమంది సంబంధంలో వచ్చారు అలా లాస్ట్లో అన్ని ప్రోగ్రామ్స్లో సంబంధ సంపర్కంలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మాల తయారు చేయండి. అర్థమైందా? ఇప్పుడు ఏమి ఉంది ఇంకా బాబా అన్నీ చెప్పాల్సింది చెప్పారు. ఇప్పుడు కలవాల్సిన ప్రోగ్రాం ఉంది. इस वर्ष बाप दादा 6 मास के सेवा के रिजल्ट देखना चाहते हैं. सेवा में जो भी प्लान्स बनाए वो चारों ओर एक दो के सहयोगी बन खूब चक्र लगाओ. ఈ సంవత్సరంలో 6 నెలలు సేవ యొక్క రిజల్ట్ చూడాలనుకుంటున్నారు బాబా. సేవలో ఏవైతే ప్లాన్స్ తయారు చేశారో నలువైపులా ఒకరికొకరు సహయోగిగా తయారై బాగా చక్రం వేసి సేవ చేయండి. नलवेपला तिरिगे सभी छोटे बड़ों उमंग उत्साह में लाकर तीनों प्रकार के सेवा में आगे बढ़ाओ. इसलिए बाप दादा ने इस वर्ष में पूरा रात को दिन बनाकर सेवा दे दी. అందరూ చిన్న పెద్ద ఉల్లాస ఉత్సాహంలో తీసుకొచ్చి ఒకరినొకరు 3 రకాలైన సేవ బాబా ఏం చెప్పారు? స్వ మరియు సంఘటన సంతుష్టత మరియు విశ్వాత్మలకు సందేశం అందడం. ఈ 3 రకాలైన సేవలో కూడా ముందుకు నడిపించండి ఒకరినొకరు. అందువల్ల బాప్ దాదా ఈ సంవత్సరం రాత్రిని పగలుగా తయారు చేసి మరీ సేవ ఇచ్చారంతా బిజీగా తిరిగి సేవ చేసే ప్రాజెక్ట్ గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ అని ప్రాజెక్ట్ ఈ సంవత్సరంలో 88లో అది చెప్తున్నారు బాబా. अब तीनों प्रकार की सेवा का फल खाने का ये वर्ष है. 3 రకాలైన సేవ యొక్క ఫలం తినే సంవత్సరం అయింది. आने का नहीं है फल खाने का है. इस वर्ष आने की नोंद नहीं है. सकाश तो बाप के सदा ही साथ हैं. వచ్చేటటువంటి కాదు ఫలం తినేటటువంటి 3 రకాల సేవ యొక్క ఫలం తినే సంవత్సరంగా జరుపుకోవాలి. సకాష్ అయితే శక్తి అయితే బాబాది సదా మీ తోడు ఉండనే ఉంటుంది. जो ड्रामा की नूंद है वो बता दी. ड्रामा की मंजूरी को मंजूर करना ही पड़ता है. డ్రామాలో ఏది ఫిక్స్ అయి ఉన్నది చెప్పేశారు బాబా. డ్రామా యొక్క ఈ ఫిక్స్ అయినటువంటి పార్ట్ని ఇష్టపడాల్సి వస్తుంది. మీరు సేవా ఖూబ్ కరో 6 మాస్ మీ రిజల్ట్ మాలూమ్ పడ్ జాయేగి. సేవ బాగా చేయండి 6 నెలల్లోనే రిజల్ట్ తెలిసిపోతుంది. బాప్కి ఆశంకు పూర్ణ కర్నే కా ప్లాన్ బనాओ. బాబా ఆశల్ని పూర్తి చేసే ప్లాన్ తయారు చేయండి అన్నారు బాబా. జहाँ भी देखो जिसको भी देखो हर एक का संकल्प बोल और कर्म बाप की आशाओं के दीप जगाने वाले हो. మీరు ఎక్కడ చూసినా కూడా ఎవరిని చూసినా కూడా ప్రతి ఒక్క సంకల్పం మాట మరి కర్మ ఎలా ఉండాలి అంటే బాబా యొక్క ఆశా దీపాన్ని వెలిగించే విధంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. पहले मधुबन में एग्जाम्पल दिखाओ. बचत की स्कीम का मॉडल पहले मधुबन में बनाओ. ये बैंक में जमा करो. पहले మధుబన్లో ముందు దీని ఎగ్జాంపుల్ తయారు చేసి చూపించండి. పొదుపు స్కీమ్ యొక్క మోడల్ ముందు మధుబన్లో తయారు చేయండి అంటున్నారు బాబా. ఈ బ్యాంక్ జమ చేసేటటువంటి బ్యాంక్ ఈ బ్యాంకులో ముందు జమ చేయండి. ఏంటి బాబా చెప్పారు కదా మనసా వాచ మరి కర్మణ యొక్క శక్తి. मधुबन वालों को भी वरदान तो मिल ही गए, बाकी जो रह गए उन्हों को भी इस वर्ष में जल्दी पूरा करेंगे क्योंकि बाप का स्नेह तो सभी बच्चों के साथ है. वैसे तो हर एक बच्चे के प्रति हर कदम में वरदान है. जो दिल के स्नेही आत्माएं हैं वो चलते ही हर कदम वरदान से हैं. మధుబన్ వారికి కూడా వరదానాలు అయితే లభించేస్తాయి కదా అంటున్నారు బాబా. ఇంకా ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరంలో
తొందరగానే బాబా పూర్తి చేస్తారు, వరదానాలు ఇస్తారు. ఎందుకంటే బాబా స్నేహం అయితే పిల్లలందరితోని ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ప్రతి పిల్లల పట్ల ప్రతి అడుగులో వరదానాలు ఉన్నాయి బాబా, వరదానాలు. అందులో కూడా ఎవరైతే హృదయం యొక్క స్నేహిగా ఉండే ఆత్మలు ఉన్నారో వాళ్ళకి నడుస్తూనే ప్రతి అడుగులో వరదానాలతోనే నడుస్తున్నారు అని చెప్తున్నారు బాబా. बाप का वरदान सिर्फ मुख से नहीं लेकिन दिल से भी है, और दिल का वरदान सदा ही दिल में खुशी उमंग उत्साह का अनुभव कराता है. బాబా ఇచ్చే వరదానం కేవలం నోటితో వరకే కాదు, హృదయం నుండి కూడా ఉంది బాబా వరదానాలు. నోటితో పలికే వరదానాలే కాదు. మరి ఈ హృదయం యొక్క వరదానాలు సదా హృదయంలో खुशी उल्लास उत्साह अनुभव చేయిస్తాయి. ये दिल के वरदान की निशानी है. दिल के वरदान को जो भी अपने दिल से धारण करते उसकी निशानी यही है, वे सदा खुशी और उमंग उत्साह से आगे बढ़ते रहते हैं. హృదయం యొక్క వరదానాల యొక్క గుర్తు ఎలా ఉంటుందంటే, వారు ఎవరైతే హృదయం యొక్క వరదానం ఎవరికి దొరుకుతుందో హృదయం నుండి ధారణ చేస్తారు వాళ్ళు. దాని యొక్క గుర్తు ఏంటి? హృదయం నుండి ధారణ అయిపోతే వాళ్ళు సదా ఖుషిలో ఉంటారు, ఉల్లాస ఉత్సాహాల్లో ముందుకెళ్ళిపోతూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. कभी भी किसी बातों में ना अटकेंगे ना रुकेंगे, वरदान से उड़ते रहेंगे और बातें सब नीचे रह जाएंगी. ఎప్పుడు ఏ విషయంలోని వాళ్ళు ఆగరు, ముందుకెళ్ళిపోతూ ఉంటారు, వరదానాలతో ఎగురుతూ ఉంటారు. విషయాలన్నీ కిందకి వెళ్ళిపోతాయి, సమస్యలన్నీ వాళ్ళు పైకి ఎగురుతూ ఉంటారు. సైడ్ సీన్స్ भी उड़ने वाले को रोक नहीं सकते. ఎగిరే వాళ్ళకి సైడ్ సీన్స్ కూడా ఆపలేవు కదా, అలా ఉంటారు. హృదయం యొక్క వరదానాలు ఎవరికైతే బాబా హృదయం నుండి వరదానాలు लभिस्तू ఉంటాయి వాళ్ళు అలా ఉంటారు, ఎగురుతూ ఉంటారు. आज बाप दादा सभी बच्चों को जिन्होंने भी दिल से अथक बन सेवा की उन सब सेवादारियों को इस सीजन के सेवा की मुबारक दे रही. ఈరోజు బాప్ దాదా ఎవరైతే హృదయం నుండి అలసట లేని సేవ చేశారో ఆ సేవాదారులకు ఈ సీజన్ సేవ యొక్క अभिनंदन తెలుపుతున్నారు बाबा. मधुबन में आकर मधुबन के श्रृंगार बने, ऐसे श्रृंगार बनने वाले बच्चों को भी बाप दादा मुबारक दे रहे, और निमित्त बनी हुई श्रेष्ठ आत्माओं को भी सदा थक बन बाप समान अपनी सेवाओं से सर्व को रिफ्रेश करने की मुबारक दे रहे, और रथ को भी मुबारक हैं. మధుబన్లో వచ్చి మధుబన్కి శృంగారం సేవ చేసిన వారికి అలసట లేకుండా సేవ చేసిన వారికి అభినందనలు చెప్తున్నారు బాబా. మధుబన్లో వచ్చి మధుబన్కి శృంగారమైనటువంటి పిల్లలు కూడా బాప్ దాదా అభినందిస్తున్నారు. నిమిత్తమైన శ్రేష్ఠ ఆత్మలకు కూడా సదా అలసట లేకుండా బాప్ సమాన్గా తమ సేవలతో అందరినీ రిఫ్రెష్ చేశారు నిమిత్తమైన దాదీలు, వారికి కూడా అభినందనలు చెప్తున్నారు బాబా. మరియు బాబా ఏ రథంలో వచ్చారో ఆ రథము అయినటువంటి గుల్జార్ దాదీకి కూడా అభినందనలు చెప్తూ ఉన్నారు. చారో వరకే సేవాదారి బచ్చంకు ముబారక్. అలాగే నలువైపులో ఉన్న సేవాదారి పిల్లలకు కూడా అభినందనలు చెప్తున్నారు బాబా. నిర్విఘ్న బన్ బడితే రహో और बढ़ते रहना है, बढ़ते रहे हो और बढ़ते रहना है. నిర్విఘ్నంగా ముందుకు నడుస్తూ వచ్చారు, ఇంకా ముందుకు నడుస్తూ ఉండాలి అంటున్నారు బాబా. देश विदेश के सभी बच्चों को आने की भी मुबारक है, तो रिफ्रेश होने की भी मुबारक है. దేశ విదేశాల్లో ఉన్న పిల్లలందరికీ ఇక్కడికి వచ్చినందుకు రిఫ్రెష్ అయినందుకు అభినందనలు. लेकिन सदा रिफ्रेश रहना 6 मास तक नहीं रहना. रिफ्रेश में रिफ्रेश होने भले आना, लेकिन बाप का खजाना तो सभी बच्चों को सदा ही अधिकारी है. కానీ సదా రిఫ్రెష్ అయి ఉండండి. 6 నెలల వరకే రిఫ్రెష్ అవ్వడం కాదు, రిఫ్రెష్ అయ్యే ప్రోగ్రామ్స్లో రిఫ్రెష్ అవ్వడానికి భలే రండి. ఎందుకంటే రిఫ్రెష్ అవ్వడంతో పాటు బాబా ఖజానా అంటే పిల్లలందరికీ సదా అధికారం ఉండాలి, కొన్ని రోజుల వరకే కాదు. బాప్ और ఖజానా సదా సాత్ और సదా ही साथ रहेगा. బాబా మరియు బాబా ఖజానాలు సదా మీ తోడున్నాయి మరియు సదా తోడుంటాయి కూడా. सिर्फ जो अंडरलाइन कराई उसमें विशेष स्वयं को एग्जाम्पल बनाए, एग्जाम में एक्स्ट्रा మార్క్స్ लेना है. అయితే బాబా ఈరోజు ఏవైతే అండర్లైన్ చేయించారో కేవలం వాటిలో మీరు అటెన్షన్ పెట్టుకొని ఎగ్జాంపుల్గా తయారయ్యి ఎగ్జాంపుల్ తయారు చేసుకొని మీలో ఎగ్జామ్లో ఎక్స్ట్రా మార్క్స్ తీసుకోండి అంటున్నారు బాబా. दूसरों को नहीं देखना, अपने को एग्जाम्पल बनाना. ఇతరులని చూడకండి, మిమ్మల్ని మీరు ఎగ్జాంపుల్గా తయారు చేసుకోండి. इसमें जो वोटे सो अर्जुन అర్థాత్ నంబర్ 1. ఈ విషయంలో ఎవరు గెలుస్తారో వాళ్ళే नंबर 1 అవుతారు, అర్జునుడు అవుతారు. दूसरी बार बाप दादा आवे तो फरिश्तों के कर्म, फरिश्तों के बोल, फरिश्तों के संकल्प धारण करने वाले सदा ही हर एक दिखाई दे. మళ్ళీ ఈసారి బాప్ దాదా వచ్చేటప్పటికల్లా మీరు ఎలా తయారై ఉండాలి అంటే ఫరిస్తాల కర్మ మీ కర్మ, ఫరిస్తాల మాటలే మీ మాటలు, ఫరిస్తాల లాంటి సంకల్పాలు ధారణ చేసి
ప్రతి ఒక్కరు అలా కనిపించాలి, సదా అలా తయారైపోయి మళ్ళీ సారిబాబా వచ్చేటప్పటికి అని 88లో చెప్పారు బాబా. ఇప్పుడు ఇంకా 2000 దాటిపోయి ఉన్నాం కదా. కాబట్టి బాబా వస్తున్నారు కదా 10వ తారీఖున, అక్టోబర్ 10. ఈ లోపల మన మాటలు, మన కర్మ, మన మనస పరిస్థితులలాగా తయారు చేసుకోండి. బాప్ దాదా ఇది చూడాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరిలో. ఏసా పరివర్తన సంఘటన మే దిఖాయి దే. ఇలాంటి పరివర్తన మీ సంఘటనలో కనిపించాలి. హర్ ఏక్ అనుభవ్ కరే కి పరిస్థితుం కి బోల్, పరిస్థితుం కి కర్మ కితనే అలౌకిక్ హై. ప్రతి ఒక్కరు మిమ్మల్ని చూసి అనుభవం చేయాలి. పరిస్థాల మాటలు, పరిస్థాల కర్మలు ఎంత అలౌకికమైన కర్మలు వీళ్ళవి అని. ఏ పరివర్తన సమారోహ బాప్ దాదా దిఖ్నా చాతే. ఈ పరివర్తన సమారోహం బాప్ దాదా చూడాలనుకుంటున్నారు. अगर हर एक सारे दिन के बोल अपने टेप करो तो बहुत अच्छी तरह से मालूम पड़ जाएगा. రోజంతా మీరు మాట్లాడే మాటలు రికార్డ్ చేయండి, మళ్ళీ వినండి, మీకు బాగా తెలిసిపోతుంది నా మాటలు నేను ఎలా మాట్లాడుతున్నాను అని. బాబా ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. టేప్ చేయండి, వినండి, నేను నా మాటలు ఎలా ఉన్నాయి, పరిస్థితుల మాటల్లాగానే ఉన్నాయి, ఎలా ఉన్నాయి చెక్ చేసుకుంటుంది. చెక్ కరో తో మాలూం పడ్ జాయేగా కితనా వ్యర్థ జాతా. చెక్ చేసుకుంటే ఎంత వ్యర్థం ఉంటుంది మాటల్లో. పొడువుగా సాగదీసి మాట్లాడుతున్నానా, ఎలా ఉన్నాను చెక్ చేసుకోండి. మన్కి టేప్ మీ చెక్ కరో, స్థూల్ టేప్ మీ నెహి. స్థూలమైన టేప్ రికార్డు పెట్టుకోకండి రికార్డు చేయడానికి. మనస్సు అనే టేప్లో రికార్డ్ చేసి చెక్ చేసుకోండి. సాధారణ బోల్ బి వ్యర్థ మే జమా హోతా హై. సాధారణమైన మాటలు ఉంటున్నాయి అన్న అది కూడా వ్యర్థంలోకే లెక్కకు వస్తుంది అని చెప్తున్నారు బాబా. అగర్ 4 బోల్ కే బజాయ్ 24 బోల్ బోలే తో 20 కిస్మే గయే. 4 మాటల్లో అవ్వాల్సిన పని 24 మాటలు మీరు మాట్లాడారనుకోండి. అప్పుడు 20 మాటలు దేనిలో లెక్కకు వస్తాయి? 4 మాటలదే పని అక్కడ. కానీ 24 మాటలు మాట్లాడాం. అప్పుడు 4 మాటలు తీసేస్తే ఇంక 20 మాటలు ఏమయ్యాయి? వ్యర్థం కదా. एनर्जी जमा करो, तब आपके 2 बोल आशीर्वाद के 1 घंटे के भाषण का काम करेंगे. ఆ 20 మాటలు వ్యర్థం కింద లెక్కకు వచ్చేస్తాయి కదా, పనికొచ్చే మాటల కింద లెక్కకు రావు కదా 24 మాటల్లోని. కాబట్టి ఎనర్జీ వేస్ట్ అవుతుంది కదా. అందుకని ఇప్పుడు ఎనర్జీ జమ చేసుకోండి, మాటల యొక్క ఎనర్జీ కూడా. అప్పుడు మీ 2 మాటలు ఆశీర్వాదాల యొక్క మాటలుగా తయారవుతాయి. 2 మాటలైనా 1 గంట ఉపన్యాసంతో సమానంగా పని చేస్తాయి, ఇతరుల మీద ప్రభావాన్ని వేస్తాయి. अच्छा, चारों ओर के सर्व कुर्बान जाने वाले रूहानी परवानों को सर्व बाप समान बनने के दृढ़ संकल्प से आगे बढ़ने वाली विशेष आत्माओं को सदा उड़ती कला द्वारा किसी भी प्रकार के साइड से इनको पार करने वाले डबल लाइट बच्चों को रूहानी क्षमा बाप दादा का याद प्यार और नमस्ते. ఎవరికి బాబా నమస్తే చెప్తున్నా? నలుబేపులో ఉన్న సర్వ బలిహారమయ్యే ఆత్మిక దీప పురుగులైన పిల్లలకు సర్వ బాప్ సమాన్గా తయారయ్యే దృఢ సంకల్పంతో ముందుకు నడిచే విశేష ఆత్మలకు సదా ఎగిరే కళల ద్వారా ఏ రకమైన సైడ్ సీన్స్నైనా దాటుకొని ఎగిరిపోయి వెళ్ళే డబల్ లైట్ పిల్లలకు ఆత్మిక దీపమైన బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మరి మనం చెప్దాం బాబాకు. अच्छा, हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. वरदान, कल्याण की भावना द्वारा हर आत्मा के संस्कारों को परिवर्तन करने वाले निश्चय बुद्धि भव. కళ్యాణం యొక్క భావన ద్వారా ప్రతి ఆత్మ సంస్కారాలను పరివర్తన చేసేటటువంటి నిశ్చయ బుద్ధిగా కండి. కళ్యాణం యొక్క భావన ద్వారా ప్రతి ఆత్మ యొక్క సంస్కారాలను పరివర్తన చేసేటటువంటి నిశ్చయ బుద్ధి భవ. जैसे बाप में 100% निश्चय बुद्धि हो, कोई कितना भी डगमग करने की कोशिश करे लेकिन हो नहीं सकते. इसे दैवी परिवार व संसारी आत्माओं द्वारा भले कोई कैसा भी पेपर ले क्रोधीपन सामना करे व कोई इंसल्ट कर ले, गाली दे, उसमें भी डगमग हो नहीं सकती. इसमें सिर्फ हर आत्मा प्रति कल्याण की भावना हो. ये भावना उनके संस्कारों को परिवर्तन कर देगी. ఎలాగైతే బాబా పైన 100% నిశ్చయ బుద్ధి మీకు ఉంటుంది కదా, ఎవరు ఎన్ని చెప్పేసి కదిలించాలి బాబా మీద మీకు భావన తొలగించాలి అన్నా కానీ మీరు కదలరు. అలాగే దైవీ పరివారము మరియు ప్రపంచంలో ఉన్న ఆత్మల ద్వారా ఎలాంటి పేపర్ ఎవరు తీసుకున్నా క్రోధీగా తయారయ్యి మిమ్మల్ని ఎదిరించినా, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినా, మిమ్మల్ని తిట్టినా, నిందించినా కూడా
అందులో కూడా మీరు చలించకూడదు. పరివారం మీద భావన అనేది పోకూడదు. దీనిలో కేవలం ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన ఉంచుకునే ధారణ పెట్టుకోండి చాలు. ఈ భావన ఏం చేస్తుంది తెలుసా? నిందించి మీ మీద అనేక రకాల సమస్యలు పెట్టిన వాళ్ళు కూడా పరివర్తన అనేది వచ్చేస్తుంది వాళ్ళు. ఎప్పుడు? ప్రతి ఆత్మ మీద కళ్యాణ భావన వదలకూడదు మనం. इसमें सिर्फ अधीर्य नहीं होना है, समय प्रमाण फल अवश्य निकलेगा, ये ड्रामा की नूंदी. కేవలం ఇందులో మీరు ఓర్పు అనేది వదలకుండా ఉండాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు టైం వచ్చేటప్పటికి దాని ఫలం తప్పకుండా వస్తుంది, వాళ్ళ మార్పు వస్తుంది. ఇది డ్రామాలో ఇమిడి ఉంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి దీన్ని ఏమంటారు? పరివారం మీద కూడా నిశ్చయం ఉండడము అంటారనమాట ఇది. కాబట్టి కళ్యాణ భావన ద్వారా ప్రతి ఆత్మ సంస్కారాన్ని మార్చేటటువంటి నిశ్చయబుద్ధిగా కండి. స్లోగన్: पवित्रता की शक्ति से अपने संकल्पों को शुद्ध ज्ञान स्वरूप बनाकर कमजोरियों को समाप्त करो. స్లోగన్: పవిత్రతా శక్తి ద్వారా తమ సంకల్పాలను శుద్ధంగా జ్ఞాన స్వరూపంగా తయారు చేసుకొని బలహీనతలను సమాప్తి చేసుకోండి. పవిత్రతా శక్తి ద్వారా తమ సంకల్పాలను శుద్ధంగా జ్ఞానస్వరూపంగా తయారు చేసుకొని బలహీనతలను సమాప్తి చేసుకోండి. పవిత్రता की शक्ति से अपने संकल्पों को शुद्ध ज्ञान स्वरूप बनाकर कमजोरियों को समाप्त करो. అచ్చా, ఈరోజు బాబా చాలా విషయాలు చెప్పారు. మనసా వాచ కర్మణ శక్తిని జమ చేసుకోవడం ముఖ్యంగా చెప్తున్నారు బాబా. మనసా శక్తి పైన అంటే బాబా స్మృతి పైన అటెన్షన్ పెడితే మనసా శక్తి జమ అవుతుంది. వాచశక్తి జమ అవడానికి తక్కువ మాట్లాడడం, మధురంగా మాట్లాడడము, ఇంకా 3 విషయాలు చెప్పారు బాబా. కమ్ బోలో, ధీరే బోలో, మీఠా బోలో. నెమ్మదిగా మాట్లాడడము, మధురంగా మాట్లాడడం, ఇది గమనికి పెట్టుకుంటే వాచశక్తి జమ అవుతుంది అన్నమాట. వ్యర్థం లేకుండా చూసుకోండి. పొడవుగా మాట్లాడడం లేకుండా చూసుకోండి. సాధారణమైన మాటలు లేకుండా చూసుకోండి. విశేషంగానే ఉండాలి ప్రతి మాట మన నోటి నుండి వచ్చేది. అవసరమయ్యేదిగానే ఉండాలి. వ్యర్థం అనేది రాకూడదు. 4 మాటలతో అవ్వాల్సింది 20 మాటల్లోని 24 మాటల్లో వర్ణిస్తే దాన్ని ఏమంటారు? వ్యర్థమే కదా. అది తక్కువ చేయండి మాటల్లో. ఇప్పుడు మీ ఎనర్జీని పొదుపు చేయండి అంటున్నారు బాబా. అలాగే కర్మణాలో కూడాను శక్తి జమ చేయండి. ఈ పొదుపు యొక్క స్కీమ్ తయారు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. సేవలో కూడా స్వసంతుష్టత, సంఘటన వాళ్ళు సంతుష్టులు కావాలి. సేవ చేసేసాము ఒకటే కాదు, సంతుష్టత కూడా చూసుకోండి. విశ్వ ఆత్మలు కూడా సందేశం ద్వారా బాబాకు దగ్గర అవ్వాలి, సంబంధంలో సమీపన రావాలి. అది గమనికి పెట్టండి. అప్పుడు వాళ్ళు మైక్గా అయి సేవ చేస్తారు అని చెప్తున్నారు బాబా. ఇంకా స్నేహి, హృదయం యొక్క స్నేహి చెప్పారు కదా బాబా. హృదయం యొక్క స్నేహిగా ఎవరైతే ఉంటారో వాళ్ళ యోగం సహజ కర్మయోగం ఉంటుంది. వాళ్ళు యోగం ఈజీగా బాబాతో ఏర్పడి ఉంటుంది. వాళ్ళు బాబా మాటలు హృదయంలో ఏమిటి చేసుకుంటారంటే ఈజీగా కర్మల్లో తెచ్చేయగలరు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. ఎగిరే కళలకు కూడా వెళ్ళిపోతారు వాళ్ళు. బలిహారం అందరూ అయ్యారు, కానీ బాబా స్నేహం కోసం ఏమైనా మనం వదలాలి, మన బలహీనతలు, మన అహంకారాన్ని మనం వదలాలి అంటే వదలడానికి కూడా రెడీ అయినప్పుడు అది హృదయం యొక్క స్నేహిలే చేయగలరు. అది ఇవ్వాల్సినవి బలి ఇవ్వగలరు బాబా స్నేహం వెనుక. దీపపురుగులు అందరూ బలిహారం అయ్యారు పిల్లలందరూ, కానీ బలి ఇవ్వాల్సిన విషయాలు, బలి ఇవ్వడంలో సాహసించే వాళ్ళు నంబర్ వారీగా ఉన్నారు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఈరోజు యోగం అయ్యాక మరి ముగిస్తున్నాం క్లాస్. పాయింట్స్ రిపిటేషన్ ఉండదు. సాయంత్రం క్లాస్ అందరికీ తెలుసు కదా, అనౌన్స్మెంట్ పెట్టారు. నిన్న కూడా అనౌన్స్ చేసాం, మరి గ్రూప్లో కూడా పెట్టారు అనౌన్స్మెంట్. దిల్ రెడ్డి అన్నయ్య అని మధుబన్ నివాసి అన్నయ్యది క్లాస్ ఉంటుంది సాయంత్రం. 5 స్వరూపాలని మనం ఎలా అనుభవం చేయాలి, 5 స్థితులను అనుభవం చేయడం అనేది క్లాస్ చేయిస్తారు అన్నయ్య. 6:30 నుండి కామెంటరీతో యోగం మొదలవుతుంది. దాని తర్వాత అన్ని క్లాస్ ఉంటుంది. చాలా బాగా అన్ని క్లాస్ చేయిస్తారు. అందుకని మీరు అటెండ్ అవ్వండి. మీ సంపర్కంలో ఎవరు తెలిసిన బీకేలు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఈ క్లాస్కి అటెండ్ అవ్వమని లింక్ పంపించి
చెప్పండి. अच्छा, ओम शांति. मन वचन से जो आत्मा ईश्वर की बन जाती है, वो आत्मा जगमगाती है, वो आत्मा जगमगाती है। मन वचन से जो आत्मा ईश्वर की बन जाती है, वो आत्मा जगमगाती है, वो आत्मा जगमगाती है। मन वचन से जो आत्मा